ప్రభు అయిన దేవుని బిడ్డలారా, అభిషక్తిని మొదటి రాకడ గురించి మనం ఆలోచిస్తా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించిన విధానాన్ని మరొకసారి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అయితే ఆయన ఈ లోకానికి రావాల్సినటువంటి కారణం ఏమై ఉన్నదంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. యేసుక్రీస్తు అంటున్నారు, నేను లోకమునకు వెలుగును అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. ఎందుకంటే చీకటిలోను, మరణాంధకారంలోను, వేదనలోను ఉన్నటువంటి మనలని వెలుగుమయంగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఏంటా వెలుగు? ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభు వారే. యేసుని ఎవరైతే అంగీకరిస్తున్నారో, ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణ, ఆయన పరలోకం నుంచి దిగివచ్చి ఈ లోకంలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యము ఏంటంటే, మనల్నందరినీ పాపంలోంచి, శాపంలోంచి విడుదల కలగజేసి మన జీవితాలలో వెలుగు నింపడానికి వచ్చాడు. అందుకనే యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు ఈ రోజున జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మనము లోకానికి వెలుగుగా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు వెలుగై ఉంటే ఆయనను నమ్ముకున్న వారు కూడా వెలుగై ఉన్నారు. ఈ వెలుగై ఉన్నటువంటి మనము కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదని, కొండ మీద ఉన్న పట్టణం లాగా మనము అందరికీ వెలుగును పంచేవారంగా ఉండాలి. మనుషులు దీపం వెలిగించి దానిని దీపస్తంభము కింద పెట్టరు గాని, మనుషులందరికీ వెలిగించుటకై ఆ దీపస్తంభం మీద పెడతారంట. ప్రియమైనటువంటి వారలారా, దీపస్తంభం మీద ఉన్నటువంటి వెలుగులాగా నువ్వు నేను ఉండాలి. ఈ రోజున మనలో ఎన్నో కుంచితమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఈ వెలుగు నేను ఎందుకు ప్రసరింప చేయాలి, లేకపోతే ఇతరులను ఎందుకు నేను ప్రేమించాలి, ఇతరులకు నేను ఎందుకు సహాయం చేయాలి, వారు నేను అంటే ఒక మాట పడాలా, వారు ఏదన్నా మనకి కీడు చేస్తే మనము కూడా ప్రతి కీడు చేయాలని చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు, ఆ విధంగా ప్రవర్తించడానికి మనల్ని మనము తగ్గించుకోవాలి. ఆయన అవమానం పొందాడు, ఆయన నిందలు పొందాడు, ఆయన ఎన్నో రకాలైనటువంటి బాధలు అనుభవించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నట్లుగా మీరు కూడా లోకానికి వెలుగుగా ఉండడానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.